హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈ రోజు అయితే మనం ఒక పెద్ద బండి ఒకటి తీసినాం వీడియో అనేది. ఇంకా చిన్న బండి ఒకటి తీసుకొని వచ్చినాము. ఇటియోస్ అండి. ఎందుకంటే చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇటియోస్ పెట్టలేదని చెప్పి. సో రానే వచ్చింది. అంటే వారం 10 రోజుల తర్వాత మనకి ఇటియోస్ ఒకటి కొత్త బండి వచ్చింది. 2016 అండి. డీటెయిల్స్ విషయానికి వస్తే 2016 పెరల్ వైట్, మిల్కీ వైట్ అయితే కాదు, పెరల్ వైట్ బండి. సో హర్యానా రిజిస్ట్రేషన్ బండి, ఏపీకి ఎన్ఓసి రెడీగా ఉంది. ఎవరైనా కావాలంటే కూడా ఏపీకి మీకు టోటల్‌గా ఏపీకి చేసి ఇచ్చేటట్టు ఉంటుంది ప్రైస్ అనేది. ఎందుకంటే ఏ బండి కూడా మనం అట్లే అమ్మమండి. ఎందుకంటే ఎన్ఓసి అనేది మా వోళ్ళ పేరు మీద వస్తుంది. సో మీకు ఏపీకి చేసే ఇస్తామండి. ఎందుకంటే చాలా మంది అంటారు ఎన్ఓసి మేమే చేసుకుంటాం, డబ్బులు లెస్ చేయండి అని చెప్పి. అంటే అది లెస్ చేసినా కూడా సేమ్ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఏం ట్యాక్స్ ఉంటుందో అదే లెస్ చేస్తాము. బట్ ఇంకో విషయం ఏమంటే మీకు తెలియంది, మీరు చేసుకుంటే చాలా కష్టమైన పని. అదే మనోళ్ళు చేసినారంటే మనకైతే చాలా సులభమైన పని ఇది. ఎందుకంటే మనకు అలవాటు కాబట్టి మనకు క్లీన్‌గా పని అంటే అయిపోతుంది. సో టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూసుకోవచ్చు. టైర్స్ అండి. టైర్స్ 4 కూడా దాదాపు 80% టైర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ పరంగా మాట్లాడుకోవాలా. ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. ఇన్సూరెన్స్ వచ్చి ఫుల్ ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కట్టిస్తాడనమాట. సో లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ మనం చూసుకోవచ్చు. సీట్ కవర్స్ కాడ నుంచి మనకు ఫుల్ మ్యాట్స్ కాడ నుంచి టోటల్ గా కొత్త ఉంటాయండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కూడా కనిపిస్తుంటాయి. సో సీట్ కవర్స్ ఆల్మోస్ట్ ఈ మధ్య కాలం బండిలో అంతా సేమ్ ప్యాటర్న్ అయితే ఏపిస్తున్నారు మనోళ్ళు అయితే కదా. ఇంకా కింద ఫ్లోర్ మ్యాట్ కూడా ఏపిస్తున్నారండి. బేసిక్ గా నేను చెప్పిన చాలా సార్లు, అంటే మనకు హర్యానా ఢిల్లీ బండ్లకి అయితే ఫ్లోర్ మ్యాట్ రాదు అని చెప్పి. సో మన వాళ్ళు అయితే ఏపిచ్చినారు అనమాట. ఇంకా రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే రీడింగ్ కూడా ఆ పక్క మనం పోయిన తర్వాత చూపిస్తానండి. బండి అయితే క్వాలిటీ ఉంటుంది. అండ్ గ్లాస్ పరంగా మాట్లాడుకుంటే అన్ని గ్లాసులు కూడా 2016 ఉంటాయి. సో ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం రండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే హర్యానా రిజిస్ట్రేషన్ అండి. చాలా మంది నంబర్ అడుగుతారు. సార్ నంబర్ నేను బ్యాక్ సైడ్ ఖచ్చితంగా చూపిస్తాను ప్రతి బండికి కూడా. ఒకసారి నేను లోపల కూడా అంటే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. డిక్కీ లోపల కూడా చూసుకుందాం మనము. సో ఒకసారి బ్యాక్ సైడ్ డిక్కీ కూడా చూసుకుందాం మనము. సో లోపల డిక్కీ విషయానికి వస్తే డిక్కీ లోపల కూడా కొత్త మ్యాట్, ఫుల్ మ్యాట్ అనేది, అంటే ఫ్లోర్ మ్యాట్ లోపల వేయించినారు కదా, దాంతో పాటు ఇక్కడ ఫుల్ మ్యాట్ కూడా వేయించినారండి. డిక్కీ మ్యాట్ కూడా. ఇంకా లోపల చూసుకుంటే మనము నాన్ యాక్సిడెంటల్ ఉంటుందండి బండి అయితే కన్నా. సో స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ కూడా ఆల్మోస్ట్ వీళ్ళు యూజ్ చేయలేదండి. ఊరికి ఒక్కసారి ఏమో తీసింటారు అంతేగాని స్టెప్నీ అయితే తీసిండలేదు. జస్ట్ 1-2 సార్లు అయితే తీసింటారు అంతేగాని స్టెప్నీ, సీల్డ్ స్టెప్నీ అండ్ షోరూమ్ స్టెప్నీ అట్లే ఉందండి. లోపల చూసుకుంటే కూడా మీకు నాన్ యాక్సిడెంటల్, కంపల్సరీగా నాన్ యాక్సిడెంటల్ బండి మీకు కనిపిస్తూ ఉంటుంది మీకు కూడా. బేసిక్ గా ఏమంటే చాలా సార్లు నేను చెప్పిన, అంటే ఏదైనా కొన్ని సందర్భాల్లో కొన్ని అంటే ఏదైనా టచ్అప్లు అనేవి బేసిక్ గా కామన్ గా ఉంటాయి. ప్రతి బండికి కూడా టచ్అప్లు అనేవి కామన్ గా ఉంటాయి. అండ్ పార్ట్స్ విషయానికి వస్తే ఏదైనా గ్లాస్ లో లేదా 1-2 డోర్లు ఏదైనా కొన్ని సందర్భాలు వచ్చిటాయి. కానీ మాక్సిమం నేను అనేది మాక్సిమం చాలా వరకు నాన్ యాక్సిడెంటల్ అండ్ నాన్ పార్ట్ చేంజ్ బండ్లే ఉంటాయి మన దగ్గర. ఇంకోటి ఏమంటే ఈ బండికి చూసుకుంటే ఎటువంటి పార్ట్ కూడా రీప్లేస్మెంట్ లేదు, ఎక్కడ కానీ రీప్లేస్ ఉండదు. ప్లస్ ఏమంటే మనకు ముందర బ్యానెట్ కూడా ఎత్తి నేను ఇంజన్ సెక్షన్ కూడా చూపిస్తాను. ఇంజన్ సెక్షన్ లోపల చూసుకుందాము ఒకసారి మనం కూడా పోయి. సో లోపల ఒక్కసారి ఇంటీరియర్ లోపల చూసుకుంటే కూడా 1,39,000 అండి. 1,36,000 అయితే కాదు, 1,39,000 అయితే తిరిగింది బండి. ఇక్కడ చూసుకోవచ్చు 1,39,000 అయితే తిరిగింది. ఇంకోటి ఏమంటే దీని ట్రాక్ విషయానికి వస్తే 65,000 వరకు ట్రాక్ అనేది ఉందండి. ఎందుకంటే 65,000 వరకు ట్రాక్ మెయింటైన్ చేసినాడు. దాని తర్వాత అనేది ట్రాక్ లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే 65 వరకు చేసినాడు. ఆ ట్రాక్ అనేది మొత్తం సర్వీస్ హిస్టరీ నా దగ్గర ఉందండి దానికి సంబంధించిన వరకు అయితే కన్నా. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే VXD కాబట్టి ప్లేయర్ ఒరిజినల్ ప్లేయరే ఉంటుంది, షోరూమ్ ప్లేయర్. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు గేర్ నాబ్ నుంచి గేర్ నాబ్ కూడా కొత్తది వేయడం అయితే జరిగిందండి. గేర్ నాబ్ కూడా, ఇంకోటి బ్యాటరీ కూడా వేసినారు. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ చూడండి మీరు ఈ స్టీరింగ్ అండి. స్టీరింగ్ గమనించుకోవాలా మీరు. ఎంబ్లం ఇక్కడ చూసుకోండి. మామూలుగా అయితే ఎంబ్లం అంతా ఇది లేసిపోతుంది, కానీ ఎంబ్లం అంతా చాలా క్లీన్ ఉందండి బండికి అయితే. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొంచెం పోయింట్ ఉంది అంతేగాని. ఇంకా సీట్ కవర్స్ చెప్తే కదా మీకు, కొత్త సీట్ కవర్స్ అనేది వేయడం అయితే జరిగిందని చెప్పి. సీట్ కవర్స్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో వచ్చిండే బండ్లకన్నీ. సో బ్యార్నెట్ సెక్షన్ చూసుకుందాం రండి ఒకసారి. ఎందుకంటే బ్యార్నెట్ కూడా ఒరిజినల్ బ్యార్నెట్ ఉంటుంది. ఎక్కడ కానీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ పక్కాగా ఉండదు. ఇంకోటి ఏమంటే అప్రాన్ కాన్ నుంచి టోటల్ గా అన్ని చూసుకోండి మీరు. ఒకసారి టోటల్ గా అన్ని గమనించుకుంటే నేను క్లీన్ గా చూపిస్తా చూడండి. అప్రాన్స్ కూడా, ఎందుకంటే మనకు పంచ్ వెల్డింగ్స్ కంపల్సరీగా ఇవి ఉండాలండి. షోరూమ్ నుంచి వచ్చే పంచ్ వెల్డింగ్స్ అనేది ఉండాలా. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఫ్రేమ్ అండి. ఈ ఫ్రేమ్ కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పిన ఫ్రేమ్ కూడా పంచ్ వెల్డింగ్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి. ఇంకా ట్యాంక్ అంటే కొన్ని నేను చూపిస్తా, ట్యాంక్ కాడ నుంచి అన్ని చూపిస్తా క్లారిటీగా. ఇంకో విషయం ఏమంటే బ్యాటరీ అండి. బ్యాటరీ కూడా కొత్తది వేసినారనమాట బండికి అయితే గన. సో ముందర ఫ్రేమ్ కూడా చూసుకోండి క్లారిటీగా మీరు, మీకు కూడా అర్థమవుతుంది. మీకు ఎటువంటి పార్ట్ రీప్లేస్మెంట్ లేదు. ఇంకోటి ఏమంటే ముందర కూడా చూసుకోవచ్చు మీరు. ముందర ఇక్కడ చూస్తా, ఈ ఫ్రేమ్ చూస్తూ ఉండొచ్చు. ఈ ఫ్రేమ్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఏమి కాలేదండి. ఫ్రేమ్ అంతా బాగుంది క్లారిటీగా. సో వాటర్ వాష్ అయ్యి వచ్చింది కాబట్టి మీకు దగ్గర మెరుస్తుందండి బండి అయితే గన. సో గాలి వాటర్ వాష్ లోనే వాటర్ వాష్ అనేది అయ్యింది బండి అయితే గన.
సో దయచేసి ఎవరికైనా కావాలంటే కూడా అంటే మంచి బండి, క్వాలిటీ ఉండే బండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బండితో కలుపుకొని మన దగ్గర అయితే ప్రస్తుతానికి 6 ఇటియోస్లు అయితే ఉన్నాయి. ఇంకా ఈ వారంలో ఎవరైనా కావాలంటే కూడా రండి. మాక్సిమం మదనపల్లిలో భారత్ కార్స్ లోనే ఇటియోస్లు ఎక్కువ ఉంటాయి, అది అందరికీ తెలుసు. ఇంకోటి ఏమంటే ట్రాక్ పక్కాగా ఉంటాయి. ట్రాక్ లేకపోతే కూడా నేను చెప్తాను కదా, ఏ బండి కూడా ట్రాక్ లేకపోయినా కూడా మంచి బండ్లు ఉంటాయి. ఇంకోటి ఏమంటే ఈ బండి గురించి కూడా నేను చెప్పిన అంటే దాచిపెట్టేది ఏముండదండి. ఎందుకంటే 65,000 వరకు కంపెనీ ట్రాక్ మెయింటైన్ చేశాడు. దాని తర్వాత ట్రాక్ అనేది అంటే బయట సర్వీస్ చేసుకున్నాడు. దాని తర్వాత ట్రాక్ లేదు. అప్పుడు 65 వరకు అయితే ట్రాక్ నేను పక్కాగా నేను ఇస్తాను. సో మీరు ఎవరైనా కావాలంటే కూడా దయచేసి రండి ఆఫీస్ కాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి తీసుకోండి, బండి బీటింగ్ చూడండి. మెయిన్ మీకు అంటే బండి గురించి అవగాహన ఉండేవాడికైతే కన్నా బీటింగ్ చూసుకుంటే అర్థమవుతుంది. ఎవరైనా వస్తే గానా లైవ్ లో వస్తే గానా మీకు అర్థమవుతుందండి. ఒకటే నేను చెప్పేది, ఎందుకంటే ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుకుంటే మనకి ఏం అర్థం కావు. అండ్ ఫోన్ లో దయచేసి ఫైనల్ ప్రైస్ అనేది అడగద్దండి. వచ్చిన తర్వాత ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే మనకు ఏదైనా పరిష్కారం అనేది దొరుకుతుంది. అందుకని ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ ఎవరైనా నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఎందుకంటే ఇటియోస్లు అనేది చాలా వరకు పనికిరాని బండ్లు, పనికొచ్చే బండ్లు అంతా కంపేర్ చేసుకుంటా ఉన్నారు మన వాళ్ళు అయితే. కానీ అందుకనే మంచి బండి, పనికొచ్చే బండి అయితే నేను ఖచ్చితంగా వాట్సాప్ లో కానీ అంటే మీరు ఫోన్ చేస్తే కానీ నేను రేట్ చెప్తాను. అందుకని దయచేసి ప్లీజ్ మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్ తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.